A alone can do 1/10 part of a work in 8 hours. B alone can do 1/5 part of same work in 4 hours. If they work together, then how many hours will they take to complete 9/16 part of the same work? A alone can do the 1/10 part of work in 8 hours అన్నాడు. అంటే 1 part కంప్లీట్ చేయడానికి 8 hours టైం పడితే 10 parts కంప్లీట్ చేయడానికి 80 hours టైం పడుతుంది. అంటే ఏ ఒక పనిని 80 hours కంప్లీట్ చేస్తాడు అన్నట్టు. B alone can 1/5 part of work in 4 hours. 1 part కంప్లీట్ చేయడానికి బీకి 4 hours టైం పడితే 5 parts కంప్లీట్ చేయడానికి 5 4 20. 5 parts కంప్లీట్ చేయడానికి 20 hours. అంటే ఏ ఒక పనిని 80 hours కంప్లీట్ చేస్తే బి అదే పనిని 20 hours కంప్లీట్ చేస్తాడు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ 80-20 విల్ బి ద 80. ఎఫిషియన్సీ ఆఫ్ ద ఏ అండ్ బి. ఏ ఎఫిషియన్సీ, 1 డే ఎఫిషియన్సీ 80/80 అంటే 1. బి ఎఫిషియన్సీ 80/20 అంటే 4. మన క్వశ్చన్లో ఏమడిగాడు? ఇఫ్ దే వర్క్ టుగెదర్ దెన్ హౌ మెనీ అవర్స్ విల్ దే టేక్ టు కంప్లీట్ 9/16 పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్. 9/16 పార్ట్ ఆఫ్ ద టోటల్ వర్క్ 80. 9/16 పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి 9/16 పార్ట్ ఎంత అవుతుంది? 16 1 16 5 అంటే టోటల్ వర్క్ ఏమవుతుంది? క్వశ్చన్లో అడిగిన ప్రకారం 9/16 అంటే 45. మనకి ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 1 ఉంది, బి ఎఫిషియన్సీ 4 ఉంది. ఇద్దరు కలిపి 45 పార్ట్స్ను అంటే 1 + 4 5. 5 1 5 9 hours కంప్లీట్ చేస్తారు.